మరోసారి చేరు వచ్చిన ప్రజలపైకి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామమున వందనములు సమర్పిస్తూ ఉన్నామండి. మనము ఈ యొక్క మంగళవార సువార్త పూర్తి కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అంతరాయం చేయకుండా మన దేవుడు ఈ యొక్క సత్యవాక్యాలని అన్ని జనులకు ప్రజలు చేయగలుగుతున్నాం. అలాగే ఆత్మ సంబంధమైన ప్రజలను బలపరచగలుగుతున్నాం. మన చేసిన దేవుడు తెలియజేస్తూ ఈ యొక్క శబ్దాన్ని ద్వారా సందేశం విడగలుగుతూ సిద్ధపడిన వారికి అలాగే ఇక్కడ కూర్చొని విడగలుగుతున్నాము. అలాగే శ్రద్ధ కలిగి ఆ యొక్క సముద్రం మనతో భద్రపరుచుకొని వారి యొక్క జీవితానికి వేరుకరమైన స్థితిని పొందుకోగలుగుతున్నాము. ఉన్న ప్రతి ఒక్కరికి చూసుకోగలిగిన మనం సమర్పిస్తూ ఉన్నాము. కనుక మనం అవసరానికి వెళ్దాము. మనము గత 2 వారాలుగా మారు మనసులకు కఠిన ఫలం అనే సందేశాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాము. ఏమో నేర్చుకుంటా ఉన్నాము? మారు మనసులకు తగిన ఫలము ఫలించుడి అనే సంగతులు నేర్చుకుంటా ఉన్నాము. సర్ప సంతానమా, రాహు ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అనే విషయాలను మనం ఆలోచన చేశాం. ఆ యొక్క విషయాన్ని ఆలోచన చేస్తూ మారు మనసులకు తగిన ఫలాన్ని పొందుకోవాలని, మారు మనసులకు తగిన జీవితాన్ని జీవించాలి అనే సంగతులు మనం చూస్తూ ఉన్నాం. చూస్తూ గత వారంలో మనము ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచింపబడిన తర్వాత మరలా తిరిగి ఐగుప్తులో జీవించినట్లుగా వారు జీవించకూడదు. దేవుని చేత నిబంధన సంబంధమైన ప్రజలుగా ఏర్పాటు చేయబడినప్పుడు ఆ యొక్క నిబంధన సంబంధమైన ప్రజలుగానే వారు జీవించాలి అని తండ్రి దేవుడు వారి యొక్క కట్టడలను నియమములను ఏర్పాటు చేశాడు. ఆజ్ఞలను, విధులను, కట్టడలను ఏర్పాటు చేశాడు. ఆ సంగతిలో మనం చూసాం. తండ్రి దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి అరణ్య మార్గంలో నడిపించేటప్పుడు మోషే ద్వారా ఆజ్ఞలు ఇచ్చాడు. శాస్త్రములు గల పలులను ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞనే ఇశ్రాయేలు జనాంగము తప్పిపోయారు. అప్పుడే ఆ యొక్క సంగతులను కూడా మనం చూసాం. దేవుడిని ఎరగని దేవుడినైనాను అనగా యెహోవానైనాను, యెహోవా చేసిన మహత్కార్యములనైనాను సూచక్రియలను ఎరగనే కొత్త జనం పుట్టారు. వారు యెహోవాను విసర్జించి విగ్రహాలను చేసుకుని వాటికి మ్రొక్కి వాటిని పూజించినట్టుగా కూడా మనం చేశాం. అంటే వారికి దేవుడు ఎటువంటి మనస్సును, ఎటువంటి స్థితిని అనుగ్రహించాడో ఆ స్థితిని విడిచిపెట్టి మళ్ళా తిరిగి వారు అన్యజనులు అన్యాచారాలు ఆచరించు పద్ధతులను అనుసరిస్తూ యెహోవాను విసర్జించాలనే సంగతులను మనం చూసాం. కనుక మనము శ్రద్ధగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మారు మనసుకు కలిగిన ఫలం అనగా మానవుడు ఏ విత్తుతాడో ఆ పంటనే కోస్తాడనే సంగతిని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎటువంటి విత్తనం విత్తుతాడో ఆ విత్తనము బట్టే ఆ యొక్క చెట్టు ఫలమిస్తుందనే సంగతులను చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. కనుక మనం ఒకసారి లేఖనం చదువుకొని ముందుకు వెళ్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం నుంచి, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళను బాగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులను పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేయనని వారితో చెప్పాను. అయితే ఇక్కడ మనకి 2 సంగతులు తేలిగా తెలియజేస్తా ఉన్నాడు. 12వ వచనంలో 2 సంగతులని తేలిగా తెలియజేస్తా ఉన్నాడు. ఒకటి, కళ్ళను బాగా శుభ్రం చేస్తాడంట. చేసిన తర్వాత గోధుమలను పొట్టులో పోస్తాడంట. అంటే మేలైన వాటిని, మానవుడికి పనికొచ్చే గోధుమలు అన్నమాట. వాటి వల్ల ప్రయోజనం
ప్రయోజనం ఉంది కనుక, అవి ఉపయోగపడతాయి కనుక వాటిని ఏం చేస్తాడంటే పొట్టులో పోస్తాడంట. ఇది ఉపమానం మాత్రమే. ఈ ఉపమాన సారాంశాన్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. అయితే రెండవదిగా ఇప్పుడు చేటతో చెరిగిన తర్వాత వేరే వాటినేమో పొట్టులో పోస్తాడనట. ఇప్పుడు చెరిగిన తర్వాత ఉపయోగపడని పొట్టు అగ్ని చేత కాల్చబడడానికి తప్ప దేనికి ఉపయోగపడని పొట్టు అన్నమాట. దేనికి ఉపయోగపడుతుంది ఆ పొట్టు? అగ్ని చేత కాల్చబడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. చూడండి, 10వ వచనము. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరడి అగ్నితో పొట్టును కాల్చి వేయని వారితో చెప్పాను. కనుక ఈ యొక్క సంగతులను మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మనం యొక్క అంశాలను, యొక్క వాక్యాలను ఎందుకని మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించేస్తా ఉన్నామంటే, మొదటిగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మనం చదివే లేఖనం అంతా కూడా ఏదో మానవుడు ఊహను బట్టి రాస్తే వచ్చిన ఒక రచన కాదు. మానవుడు ఊహను బట్టి రాసిన నవల, ఒక పుస్తకమో కాదు. పరలోకమందున దేవుడు తన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా వ్రాయించి ఇచ్చిన సంగతిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక పుస్తకం చదివినట్టుగా మనం బైబిల్ చదివితే వెళ్తే మనకు అర్థం కాదు. దేవుడు ఏ విధానంలో చదవమన్నాడో ఆ విధానంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తా ఉన్నాడంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడు కనుక ఏంటా ఉగ్రత? ఆ ఉగ్రత ఏంటో మనకు తెలియదు కదా. మరి ఉగ్రత నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఏమని దాటగా తెలియజేస్తా ఉన్నాడంటే, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవాలని తెలియజేస్తా ఉన్నాడు. ఆ ఉగ్రత గురించి ఏ మానవుడు కూడా ఆలోచించేయట్లా. రాబో ఉగ్రత గురించి ఏ మానవుడు కూడా ఆలోచించేయట్లా. ఈరోజు బ్రతికే ఉన్నాం కదా, ఈరోజు మన జీవనోపాధి నిమిత్తము పని పాపలు బాగానే ఉన్నాం కదా, ఈరోజు మనము రోజువారీ యొక్క కూలి మన చేతికి వచ్చింది కదా, లేదా నెలవారీ జీతము మన చేతికి వచ్చింది కదా, అన్నపానాలు పుచ్చుకుంటూ ఉన్నామే, భార్య బిడ్డలతో సంతోషంగానే ఉన్నామే అని ఆలోచించేస్తా ఉన్నారే. కానీ భూలోకంలో ప్రతి నరుడికి మరణం సంభవిస్తుంది. ఏదో ఒక రోజు మరణం అవ్వాల్సిందే. మనం పోయేటప్పుడు మనం సంపాదించింది ఏది కూడా మనతో పాటు తీసుకొని పోలేము అనే సంగతి గురించి మర్చిపోతా ఉన్నారు. అవునా కదా? బంగారం సంపాదించవచ్చు, పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవచ్చు, కోరిన కోరికలు తీర్చుకోవచ్చు డబ్బుతోటి, ధనంతో. లోకంలో ధనం ఏమైనా చేసింది మనిషి ప్రాణాన్ని తప్ప. వీటిని చేయి తీసుకొని రాలేదు, పోయిన ప్రాణాన్ని తీసుకొని రాలేదు. అంటే దేవుడు నిర్మాణం చేసినది ఏదైనా కానీ మనుషుడు తీసుకొని రాలేడు. అది తప్ప మనుషుడు ఏదైనా చేయగలడు. దేవుడు చేసినది తప్ప మనుషుడు ఏదైనా చేయగలడు. కనుక మనుషుడు అటువంటి ఆలోచనతోటే ఉన్నాడే. కానీ వాళ్ళు రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవాలని అంత ఖండితంగా బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎందుకని హెచ్చరిస్తా ఉన్నాడు? చూడండి, పదము ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఎవరితో మాట్లాడుతుందో చూడండి. అసలు మాట్లాడేవారు ఎవరు? మాట్లాడుతుంది ఎవరి గురించి? ఇక్కడ పరిసయ్యుల్లోనూ సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మం పొందవచ్చును చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు నీకు బుద్ధి చెప్పిన కదా వాళ్ళెవరు? మారు మనస్సులకు తగిన ఫలము ఫలించుడి. అంటే నువ్వు మారు మనస్సు పొందాలి అని అంటే మారు మనస్సుకు తగిన జీవితం కనలో ఉండాలని చెప్తా ఉన్నాడు. మారు మనస్సులకు తగిన జీవితం లేకుండా నువ్వు మారు మనస్సు ఎలా పొందగలవు? చాలా జాగ్రత్తగా గమనించండి. మారు మనస్సులకు తగిన ఫలము తనలో లేకపోతే మారు మనస్సు పొందడానికి అవకాశం లేదంట. మారు మనస్సు
నీకు విడిచిపెట్టాల్సింది ఏమిటి? అది కదా మనం ఆలోచన చేయాల్సింది. ఏం విడిచిపెట్టాలి? నువ్వు మారుమనస్సులకు తగిన ఫలం నీకు పొందాలంటే నీ మునుపటి జీవితము, నీ వెనకటి జీవితము ఏదైతే ఉన్నదో దాన్ని తుంచేయమంటా ఉన్నాడు, పాతి పెట్టేయమంటున్నాడు, చంపివేసేయమంటున్నాడు, క్రీస్తుతో పాటు సమాఖ్యమంటున్నాడు. ఇలాగూ మనకి కాగా తెలియజేస్తా ఉన్నాడు, ఇంకానే హెచ్చరిస్తా ఉన్నాడు. ఇక్కడ రాబోకృత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు మారు మనస్సులకు తగిన ఫలం ఫలించుడి. నువ్వు మారు మనస్సు పొందాలనుకున్నావా? మొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ మారు మనస్సులకు తగిన ఫలం నీలో ఉందా అని కదా మనం ఆలోచన చేయాలి. మనము నేటి సమాజంలో చూస్తున్నట్లయితే చాలా మంది నేను మారు మనస్సు పొందాను, రక్షింపబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను క్రీస్తులో ఉన్నాను, నేను దేవుడి బిడ్డగా చేర్చబడ్డాను అని చెప్పుకుంటున్నారే కానీ మరి యొక్క జీవితంలో ఏం కనపడుతుందంటే కనపడేది మారు మనసులకు తగిన ఫలం ఒకటే, మిగిలిన మొత్తం కనపడతా ఉంటుంది. అలాగా ఆలోచన చేసుకోవాలి. మనం కనబడి వినేవారు కనబడి అంటే మనిషి పుట్టిన తర్వాత శిశువుగా ఉంటాడు. శిశువుకి ఒక రూపం ఉంటుంది, అయితే చిన్నబిడ్డకి ఒక రూపం ఉంటుంది. అయితే రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ యొక్క చిన్నబిడ్డ రూపం మారుతా ఉంది. ఎవరా కదా? చిన్నబిడ్డ రూపం మారుతా ఉంది. పుట్టిన బిడ్డ ఎప్పటికి కూడా అదే వయసుతోటి, అదే రోజుతోటి, అదే పోలికతోటి, అదే బలంతోటి, అదే ఆకారంతో ఉంటాడా? ఉండడు. దినదినం ఏం జరుగుతుంది? తనలో మానవ దేహం అభివృద్ధి జరుగుతుంది. అవునా కదా? మానవ దేహం ఏం జరుగుతుంది? అభివృద్ధి జరుగుతుంది. కనుక మారు మనస్సులకు తగిన ఫలం పొందితేనే రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆ సంబంధం చెప్తా ఉన్నాడు. మారు మనస్సులకు తగిన ఫలం మీలో ఉంటే అప్పుడు నువ్వు మారు మనస్సు పొందడానికి అవకాశం ఉంది. మారు మనస్సు అంటే ఏమిటి? దానికి అర్థం మారు మనస్సు అంటే గతంలో నీవు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావో, నీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి ఆలోచనలు అంటే దేవుడికి విరోధమైనవి, దేవుడు అంగీకరించని, దేవుడు ద్వేషించేది, అటువంటి మనసు ఏదైతే ఉండదో దాన్ని తీసివేసుకొని మరొక మనసును ధరించుకోవటమే మారు మనస్సు. అది దానికి అర్థం. కానీ పాత జీవితం ఏదైతే ఉన్నదో ఆ యొక్క జీవితాన్ని తీసుకొని కొత్త జీవితాన్ని ఎప్పుడైతే ధరించుకుంటావో అప్పుడు మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. కానీ నేను మారు మనసు పొందుతాను, పొందిన తర్వాత నేను మంచిగా జీవిస్తాను అని అంటే అసలు అంగీకరింపబడదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. చాలా మంది లోకంలో ఏమనుకుంటా ఉంటారంటే నువ్వు బాప్తిసం తీసుకో, రక్షింపబడిన తర్వాత నీలో ఉన్నవన్నీ కూడా పోతాయని చెప్తారు. కానీ ముందుగా ఏం చెప్తున్నానంటే మొదలు చేయాల్సింది ఏంటంటే రక్షణ పొందాలంటే నువ్వు మారు మనసు పొందు. మనం ఇక్కడ ఏదైనా మాట్లాడుతుంది వేచి చేయాలంటే మారు మనసు పొందాలని చెప్తా ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందాలనే దానికి ఆధారాలు ఏంటి? క్రియలు కనపడతాయి. ఏం కనపడతాయి? క్రియలు కనపడతాయి. నేను నోటి మాట ద్వారా చెప్తాను, వ్యక్తివల్ల నేను మారు మనసు పొందాలని చెప్తాను. కానీ నా యొక్క జీవితం ఏం చెప్తా ఉంటుంది? ఆ పదం చెప్పిన తర్వాత నేను మారు మనసు పొందాలనే పదము వాడిన తర్వాత అప్పుడు ఏం చూస్తారు? నా జీవితంలో ఆ తొమ్మిది చూస్తారు. ఎందుకు? ఆ పదానికి తగ్గట్టుగా నాలో ఫలం ఉందా లేదా అని. అవునా కదా? దానికి తగినట్టుగా ఆ ఫలం నాలో లేకపోతే నన్ను ఏమంటారు? ఇతను మారు మనసు పొందినవాడు కాదు అని అంటారు. అవునా కదా? మరి మనము ఇటువంటి విషయాల్లోనే శ్రద్ధ వహించకపోతే మనం రక్షణ ఎలా పొందగలమా? చాలా జాగ్రత్తగా గమనించండి. మారు మనసు పొందితేనే రక్షింపబడడానికి అవకాశం ఉంది. కానీ రక్షింపబడిన తర్వాత మారు మనసు అనుగ్రహింపబడదు. మారు మనసు అనేది ఎవరైతే రక్షింపబడాలని కోరుకుంటున్నారో వారికి కలగాల్సింది. మొదట నీకు అది కలిగితే అప్పుడు నీకు రక్షణ అనుగ్రహింపబడుతుంది. అంతేగాని
రక్షణ అనుగ్రహింపబడిన తర్వాత మారు మనసు పొందడం అనేది తప్పు. లేఖనం మనకు చెప్పట్లా. చూడండి, లేఖనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచన చేయండి. 10వ వచనం నుంచి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఇప్పుడే గొడ్డల చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పును మోయుటకైనను నేను పాత్రుడను కాను. అయితే బాప్తిజం ఇచ్చేవాడు బాప్తిజం ఇస్తా ఉన్నాడంట. పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం ఇస్తా ఉన్నాడా? మారు మనసు నిమిత్తం బాప్తిజం ఇస్తా ఉన్నాడా? మారు మనసు నిమిత్తం బాప్తిజం ఇచ్చేవాడు. బాప్తిజం ఇచ్చి వచ్చింది మారు మనసు నిమిత్తం. మీరు మారు మనసులకు తగిన ఫలం ఫలించడు బాబు అని చెప్పేసి బాప్తిజం ఇచ్చేవాడు వారికి బాప్తిజం ఇచ్చి వచ్చాడు. అంతేగాని పాపక్షమాపణ నిమిత్తం కాదు అక్కడ బాప్తిజం జరిగింది. మారు మనసు నిమిత్తం వాళ్ళకి నేర్పిస్తా ఉన్నాడు. మీ పాశ్చీతాన్ని మీరు మార్చుకోండి, నాకంటే ముందు ఆయన వస్తా ఉన్నాడు, ఆయన ఎంతో బాప్తిజం ఇస్తాడు, ఆయనే రక్షకుడు, లోక పాపంలో మోసుకొని పోయే గొర్రెపిల్ల ఆయన చెప్తా ఉన్నాడు. అవునా కదా? చెప్తా ఉన్నా లేదా? లోక పాపంలో మోసుకొని పోయే గొర్రెపిల్ల ఆయన అని బాప్తిజం ఇచ్చేవాళ్ళు చెప్తా ఉన్నాడు. చూద్దాం, లేక మనము చూద్దాం. మనకు గ్రంథం కాడగా ఏమో తెలియజేస్తా ఉందో అదే మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, అదే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. బాప్తిజం ఇచ్చేవాళ్ళు వారు చాలా సంగతులు నేర్పించారు. క్రీస్తుకు ముందుగా వచ్చిన బాప్తిజం ఇచ్చేవాళ్ళు క్రీస్తుని గురించి కొన్ని సంగతులు నేర్పించాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎటువంటి సంగతులను స్థాపిస్తారు, ఎటువంటి సంగతుల మీద ముందుకు పోతారన్న సంగతుల్ని బాప్తిజం ఇచ్చేవాళ్ళు గారు ముందుగానే కాడగా తెలియజేశారు. కనుక మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఒక లేఖనము దానిగా తెలియజేస్తా ఉంది. కనుక మనము లేఖనం చూద్దాము. లూకా సువార్త 3వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా చూసినట్లయితే 7వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక సామెతలు మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి, అతని చేత బాప్తిజం పొందవలసిన జనసమూహమును చూచి సర్వసంతానమా రాబోతున్నది తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పిన వారు మారు మనసులకు తగిన ఫలం ఫలించుడి అనే సంగతుల్ని మాట్లాడి కిందికి వస్తా వేరే సంగతుల్లో మనం చదవబడిన సంగతుల్నే మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు వారు బాప్తిజం తీసుకోవడానికి వస్తాడు. వచ్చిన తర్వాత కలిగే సంగతుల్ని మనం ఒకసారి చూద్దాం. 15వ వచనం, ప్రజలు కనిపెట్టుచు లేదా 14వ వచనం, సైనికులు మేమేం చేయవలనంత అడిగారు. అనుకరులు ఎవరి బాధ పెట్టలేవు, ఎవరి మీదను అపనింద వేయకు, నీ జీవితంలో తృప్తి పొందుడని వారిని చెప్పాను. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తు ఉండడేమో అని అసలు యోహాను వచ్చి తమ హృదయంలో ఆలోచించుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. 15వ వచనంలో బాప్తిజం ఇచ్చేవారి గురించి ఏమైనా ఆలోచించేస్తా ఉన్నారంటే ప్రజలు అక్కడ ఇతను క్రీస్తు ఉండడేమో. క్రీస్తు అంటే దానికి అర్థం ఏంటి? అభిషక్తుడని. క్రీస్తు అంటే దానికి అర్థం అభిషక్తుడని లేక రక్షకుడని. కనుక ఇశ్రాయేలుని పరిపాలించే ఒక రాజుగా గుర్తించారు ఇక్కడ. వాస్తవానికి బాప్తిజం ఇచ్చే యోహాను ఇశ్రాయేలుకి రాజుగా ఉండటానికి పంపించబడ్డా. అవునా కదా? కానీ ఇక్కడ ప్రజలు ఏమని ఆలోచించేస్తారంటే ఇక్కడ క్రీస్తు ఉండడేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయంలో ఆలోచించుకుంటున్నారు. బయటికి కాదు, తమ హృదయంలో బాప్తిజం ఇచ్చే యోహానే క్రీస్తు ఉంటాడేమో అని తమ హృదయంలో ఆలోచన చేసుకుంటా ఉంటే అప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 16వ వచనం, యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు. అది సంగతి. మీరు నన్ను అనుకుంటున్న శక్తిమంతుడని నేను కాదు, నాకంటే మన శక్తిమంతుడు వస్తా ఉన్నాడు. నేనైతే మీకు నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. చూడండి, యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇస్తున్నాను, అయితే నాకంటే
చెప్పుకున్న తొడగలు వేస్తున్నాడు. ఆయన చెప్పుల మాట ఇప్పటికైనా నేను పాపను కాదు, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళను బాగా శుభ్రం చేసి తన కొట్టులో భోజనంలో పోసి ఆరలో కొట్టు కాల్చి వేయని అందరితో చెప్పాను. ఇది ఒక అధికంలో చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు ఏం చేస్తా ఉన్నాడు? ప్రజలను హెచ్చరించుచు వారి సువార్త ప్రకటించుచుండెను. ఏం చేస్తా ఉన్నాడు? ప్రజలను హెచ్చరిస్తా ఉన్నాడంట, వారి సువార్త ప్రకటిస్తా ఉన్నాడంట. కనుక ఈలోపు ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఏమంటే తెలియజేస్తా ఉన్నాడంటే లోక పాపములను మోసుకొని దేవుడి ద్వారా పిల్లలంటారుగా తెలియజేస్తా ఉన్నాడు. కనుక లోకం యొక్క పాపములను మోసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు సంగతి తెలియజేస్తా ఉన్నాడు. కనుక మనం సంగతులు ఎందుకు ఆలోచించేస్తా ఉన్నామంటే మారు మనసుకు తగిన ఫలం లేకపోతే రక్షణ పొందడానికి అవకాశము లేదు. మారు మనసుకు తగిన ఫలము పొందకపోతే రక్షణ పొందడానికి అవకాశం లేదనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందండి. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. కనుక మనము ఒకసారి జాగ్రత్త చూద్దాము. మత్తయి సువార్త లేదా మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే పిమ్మట 11 మంది శిష్యులు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూసిన వారికి మాట నమ్మునందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించి మరియు మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వశిష్యులకు సువార్త ప్రకటించడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. కనుక ఇక్కడ కూడా సంగతి మనకు తెలియజేస్తా ఉన్నాడు. అక్కడైతే బాప్తిసం ఇచ్చే గారు ఏమో తెలియజేస్తా ఉన్నాడంటే మారు మనసులకు తగిన ఫలం ఫలించడం తెలియజేస్తాడు. మంచి ఫలం ఫలింపని ప్రతిదీ ఏమవుతుంది? ఆరని అగ్నిలో వేయబడుతుందంట. ఆయన చేతిలో ఉన్నది ఆయన గోధుమలను బాగుగా శుభ్రం చేసి గోధుమలను వేరు చేసి తన కొట్టులో పోస్తాడంట. ఇప్పుడు శుభ్రం చేసిన తర్వాత పనికి చాని కొట్టుంది అగ్నితో కాల్చివేయబడ్డాడు. దీన్నేమో అగ్నిలో వేస్తాడంట. కనుక ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? అగ్నిలో వేసేది క్రీస్తు చేతిలో ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉంది. చిన్నదిగా అంటా ఉన్నాడు, ఈయన చేతిలో ఉన్నది కనుక అగ్నిలో వేయటం అనేది కానీ అగ్ని తప్పించడం అనేది కానీ క్రీస్తు చేతిలో ఉన్నది కనుక ఇక్కడ ఏమో తేలిగా తెలియజేస్తా ఉన్నాడంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. సర్పసంతానంలో రాబో ఉగ్రతను తప్పించుకోవడం మీ బుద్ధి చెప్పిన వాడు బుద్ధి చెప్పడానికి బయలుదేరారు. అవునా? రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవటకు సర్ప సంతానానికి బుద్ధి చెప్పడానికి బయలుదేరారు. ఈ సర్ప సంతానం అంటే ఎవరు? రక్షణ పొందని వారు, రక్షణలో లేని వారు, బాప్తిసం తీసుకొని వారు, క్రీస్తు రక్తంతో కడగబడిన వారు, క్రీస్తు శరీరం సంఘంలో చేర్చబడిన వారు, దేవుని పిల్లలుగా పిలవబడని వారు, దేవునికి అధికమైన వారు, ఈ లోక క్రమం చొప్పున అపవాదిని అనుసరిస్తూ వారికి వారి దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకానికి పాత్రులైన వారు వీరు సర్ప సంతానం అన్నమాట. వాడు అబద్ధులకు జనపడై ఉన్నాడు. కనుక సర్ప సంతానమైన ప్రజలు మారు మనసులకు తగిన ఫలం ఫలించాలని దానిగా తెలియజేస్తా ఉన్నాడు. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంట. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలంటే మొదట సర్వ సృష్టికి సువార్త ప్రకటన జరగాలి.
ఏం జరగాలి? సువార్త ప్రకటన జరగాలి. సువార్త ప్రకటన జరిగిన తర్వాత రెండోది ఏం చేయాలి? వినాలి. విన్నదాన్ని బట్టే నీకేం కలగాలి? మారు మనసు కలగాలి. ఏం కలగాలి? మారు మనసు కలగాలి. మీరు సరస్వతికి వెళ్ళి సువార్త ప్రకటించండి. సువార్తని నువ్వు నమ్మితే రక్షింపబడటానికి అవకాశం ఉంది. నువ్వు నమ్మకపోతే రక్షింపబడటానికి అవకాశం లేదు. అదే నేను ఉండి నమ్మితే సరిపోతుందా? అయితే నేను నమ్మేస్తాను, అయితే నేను రక్షింపబడండి అని అనుకుంటే అనిపిస్తాను, వెళ్తాను లేదా అజ్ఞానం. నమ్మకం అంటే నువ్వు నమ్మటము అంటే దానికి అర్థం తన క్రియారూపకాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. మరి మీరు సర్వలోకములకు వెళ్ళి సరస్వతికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును. అది ఇక్కడే కనబడుతుంది, క్రియ కనబడుతుంది. అవునా కదా? నువ్వు నమ్మి ఏమో నమ్మాలి? సువార్త వినాలి, సువార్త ప్రకటింపబడాలి. ప్రకటింపబడిన సువార్త చెవివారా వినాలి. విన్న తర్వాత ఏం జరగాలంటే క్రియ జరగాలి, క్రియ జరగాలి. కనుక ఈ సువార్త క్రీస్తు గురించి వినాలన్న సంగతిని మనము లేఖనంలో చూస్తాం. ఈ సువార్త క్రీస్తు గురించి వినాలన్న సంగతిని లేఖనం చూస్తాం. మనం చూద్దామా? సహజంగా మానవులు చాలా వరకు ఏమైనా ఆలోచన చేస్తూ ఉంటారంటే సువార్త అనగానే ఒకటి దానికి అర్థము మంచి వార్త అని, లేదా మంచి సమాచారం అని, లేదా మేలైన సమాచారం అని, మేలైన వార్త అని సువార్త దానికి అర్థం. కానీ ఈ యొక్క లోకంలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆదికాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు సువార్త కదా అంటారు. ఆదికాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు సువార్త అంటారు. బైబిల్లో మాట్లాడే సువార్త అంటారు. అంటే భావన మనుషులు కలిగి ఉన్న వాస్తవానికి బైబిల్ మొత్తం సువార్త కాదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. బైబిల్ మొత్తం సువార్త కాదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. సువార్త అంటే వాస్తవానికి లోకంలో ఒక మానవుని యొక్క మరణం అనేది బాధాకరమైన వార్త. అవునా కదా? మనుషుడికి దుఃఖం కలిగించే వార్త. ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి బాధ కలిగించే సమాచారం, బాధ కలిగించే వార్త, దుర్వార్తని కూడా అంటారు కొంతమంది. మరి ఇక్కడ వారు మరణిస్తే సర్వమానవానికి సువార్త అయిందంట, మంచి వార్త అయిందంట. రేపు ఇంట్లో సహజమానవులు మరణిస్తేనేమో మనుషుడికి బాధాకరమైన వార్త అంట, మనుషుడికి చెడు వార్త అంట. కానీ మాత్రం మరణిస్తే సర్వమానవానికి సువార్త అంట. ఆలోచించేసారా? కనుక ఇటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది, చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మీరు సరస్వతికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, నేర్పిస్తున్నారు. మీరు సరస్వతికి వెళ్ళి నా యొక్క మరణాల గురించి మీరు ప్రశ్న చేయాలి. దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వాడు మాత్రమే రక్షింపబడతారు. దాన్ని నమ్మటం అంటే నీ మారు మనసు గురించి మాట్లాడుతూ ఉంటాడు. గతంలో నీ పాత ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, గతంలో నీ మనసులో నువ్వు స్థాపించుకున్న ఆలోచనలు కానీ బోధలు కానీ ఏవైతే ఉన్నాయో, పాపంతో కూడిన బోధలు కానివ్వండి, మాటలు కానివ్వండి, ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకొని క్రీస్తుని గురించిన వార్తని మాత్రమే నువ్వు విని దానికి తగినట్టుగా నీలో క్రియలు ఉంటే అప్పుడు నువ్వు రక్షింపబడతావని ఒక లేఖ తెలియజేస్తా ఉంది. అందుకంటా ఉన్నాడు, నువ్వు మారు మనసులకు తగిన ఫలం ఫలించాలని దానికి తెలియజేస్తా ఉన్నాడు. మొదట మారు మనసులకు తగిన ఫలం ఫలిస్తేనే రక్షింపబడతావు విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక క్రీస్తు గురించి వార్త ఏమైనా ఎత్తికి అయ్యో ప్రభువు యేసు క్రీస్తు వారు నాకు మంచి ఇంటిని అనుగ్రహించాడే, ప్రభువు యేసు క్రీస్తు వారు నా యొక్క బిడ్డకి వివాహం చేసుకోవడానికి మంచి ధనం అనుగ్రహించాడే, నాకు రోగం వస్తే నాకు రోగాన్ని కుదిర్చాడే, నేను అనారోగ్య పాలై వస్తే అనారోగ్య స్వస్థపరిచాడే, నేను మొక్కుకున్నాను నెరవేర్చాడే, లేదా వివాహం జరుగుతుంది కదా వివాహాన్ని ముందుగా బాప్తిసాన్ని తీసుకున్నామే అంటే మనుషులు తమకు వచ్చినట్టుగా, తమకు ఆలోచన వచ్చినట్టుగా బాప్తిస్ కార్యక్రమాన్ని చేపట్టేస్తా ఉన్నారు.
అనేది నిత్య జీవానికి సంబంధించిన సమాచారం కదా, అవునా కదా? బాప్తిజం అనేది సమాధి కార్యక్రమం, బాప్టిజం అన్నాడు గ్రీక్ లో. దాని తెలుగులోనే అలాగే తర్జుమా చేశారు బాప్తిజం అని. పాత నిబంధనలో దాన్ని సున్నతి అన్నాడు, సున్నతి అన్నాడు. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు కోరుకున్న విధానంలో మాత్రమే మారు మనసులకు తగిన ఫలము పొందితేనే రక్షణ పొందగలం, దేవుడి విడుదల తప్పించుకోగలం. దేవుని ఉగ్రతకు, రక్షణకు, బాప్తిస్మానికి, మారు మనసులకు సంబంధం ఏమిటి? మనం ఎన్నిసార్లు ఆలోచించేస్తున్నామో చూడండి ఒకసారి. మారు మనసులకు తగిన ఫలం ఫలించాలని ఒకటి, రావుగా ఉగ్రతను తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పగలవాడు. 2, 3 సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటింపబడాలి. 3, 4 ఆ స్వార్థ అంటే ఏమిటి? క్రీస్తుని గురించి ప్రకటించాలి. దేని గురించి ప్రకటించాలి? క్రీస్తుని గురించి ప్రకటించాలి. 4 ఇప్పుడు క్రీస్తుని గురించి ఏమైనా ప్రకటించాలి. 5 ప్రకటింపబడిన తర్వాత మారు మనసు ప్రకటింపబడిన తర్వాత దానికి తగిన మారు మనసు తనలో ఉంటే తను బాప్తిజం తీసుకోవాలి. ఈ యొక్క బాప్తిజం తీసుకున్న వ్యక్తి రక్షణలోకి వస్తాడు. బాప్తిజం తీసుకున్న వ్యక్తి ఎక్కడికి వస్తాడు? రక్షణలోకి వస్తాడు. ఇటువంటి విషయాలు తేలిగా గమనించగలుగుతున్నారా? ఏదో గుడ్డిలో వెళ్ళాలన్నట్టు మనము నలుగురిలో నారాయణ అన్నట్టుగా లోకంలో సమాజంలో సాగిడి అంతే, నలుగురిలో ఒకటే కదా అనుకుంటే కుదరదు. ఇక్కడ వల్లపడదు. కారణం ఏమిటంటే ఎవరి రక్షణ వారిదే, ఎవరి రక్షణ వారిదే. ఈ లోక సంబంధమైన పితృపాలమైన ఆచారములను, గ్రంథంలో లిఖింపబడిన సత్యవాక్యములతో ఎటువంటి సంబంధం లేదని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రక్షణ అనేది నీ ఆత్మకు సంబంధించింది, భౌతిక సంబంధమైన మానవ దేహానికి సంబంధించింది కాదు. ఏదో పెళ్లి కోసమో పేదల కోసమో జరిగే కార్యక్రమం కాదని. నీ ఆత్మ పరిశుద్ధపరిచేది కానీ మానవ దేహాన్ని పరిశుద్ధపరిచేది కాదని. బాప్తిస్ కార్యక్రమం అనేది ఏం చేస్తా ఉన్నది? చాలా జాగ్రత్తగా బాప్తిస్ కార్యక్రమం ఏం చేస్తా ఉన్నది? నీ ఆత్మ పరిశుద్ధపరుస్తుందే కానీ నీ మానవ దేహం కాదు. చూడండి, ఇలాగ చదువు ఒకసారి. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే మనం జాగ్రత్తగా తెలియజేస్తాము. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా గమనించండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఇక్కడ మాట్లాడుతుంది దేని గురించి? మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా. నీ మానవదేహం ఎప్పుడైతే పాపం చేస్తుందో, నీ మానవదేహం ఎప్పుడైతే అపవాది యొక్క అధికారం కింద జీవిస్తా ఉంటుందో అప్పుడు నీ ఆత్మ పాపంలో పడిపోతుంది. ఈ యొక్క ఆత్మకి పాపం అంటుంది. ఈ యొక్క ఆత్మకి పాపం ఎప్పుడైతే అంటుందో నీకు నీ దేవుడికి ఎటువంటి సంబంధం ఉండదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నీకును నీ దేవుడికి ఎటువంటి సంబంధ బాంధవ్యం ఉండదనే సంగతిని గమనించాల్సిన అవసరం ఉంది. పాపం చేయవాడితో దేవుడు ఎటువంటి సంబంధం ఏర్పాటు చేస్తాడు. పాపం లేని వాడితో మాత్రమే దేవుడి సంబంధ బాంధవ్యం ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు పాపం లేని వాడిగా అవ్వాలి అంటే నీ పాపములు కడిగేయబడాలి. ఏం చేయాలి? నువ్వు పాపం లేని వాడిగా అవ్వాలంటే నీ పాపంలో కడిగేయబడాలి. నీలో జీవం లేదు, చచ్చిపోయావు. ఆత్మ సంబంధం చచ్చిపోయావు, నీలో జీవం లేదు. ఇక్కడ మాట్లాడుతున్నా కూడా ఆత్మ సంబంధమైన జీవమాత్రాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు మాత్రం భౌతిక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచి భౌతిక సంబంధమైన విధానంలో బాప్తిజం గురించి ఆలోచించేస్తా ఉన్నాడు కానీ ఆత్మ సంబంధంగా ఆలోచించేలా, ఆత్మ సంబంధంగా ఆలోచించేలా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను. కనుక మనకి సమయం అయిపోయింది కనుక మిగిలిన సంగతులు
మరి ఒక మంగళవారం మనం నేర్చుకున్నాం. మారు మనసులకు తగిన ఫలము ఫలిస్తేనే రక్షణ అనుగ్రహింపబడుతుందని మనం నేర్చుకుంటా ఉన్నాం. మారు మనసులకు తగిన ఫలము ఫలిస్తేనే రక్షణ అనుగ్రహింపబడుతూ ఉంటుందని మనం నేర్చుకుంటా ఉన్నాం. మారు మనసులకు తగిన ఫలము ఫలించాలని, అలాగే శ్రద్ధగా సువార్త విని సువార్తకు తగినట్టుగా మారు మనసు పొంది క్రీస్తు యేసులో రక్షణ పొందాలని మనం నేర్చుకుని ఉన్నాం. అపరాధుల చేతను పాపముల చేతను చచ్చిన వారి యొక్క క్రీస్తు ద్వారా మాత్రమే బ్రతికింపబడతారని మనం మాట్లాడినా ఇప్పుడు ముగించాం. కనుక మరి మంగళవారం వచ్చినప్పుడు ఇక్కడి నుంచే మనం కొనసాగిస్తూ ముందుకు కొనసాగుదాము. శ్రద్ధగా కూడా క్రీస్తు ఉన్నాము. అలాగే ఈ యొక్క శబ్దాంతరాల ద్వారా ఎంతమంది అయితే వెళ్ళగలుగుతూ సిద్ధపడి ఉన్నారో వారికి కూడా ప్రేమపూర్వకంగా క్రీస్తు సమర్పిస్తూ ఉన్నాం. విడబడిన వాక్యము విడిచిపెట్టగా శ్రద్ధ కలిగి మనసులో భద్రపరుచుకొని వాక్యం తగినట్టుగా ఫలింపవలనని ఆత్మ సంబంధమైన మేలును పొందగలుగుటకును ముందుకు రావాలని ప్రభువుగా మనం చేస్తూ ఆటగా ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించేస్తున్నాం.